సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించేస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ప్రపంచమే ఏఐతో ఉండిపోతుందేమో అనిపిస్తోంది. అందులో ChatGPT ఒక టూల్ మనకు తెలుసు. అసలు ChatGPT తోటి అసిస్టెన్స్ ని ఎలా తీసుకోవచ్చు, ఇప్పుడు మనకి అందులో చాలా ఎక్స్పర్ట్ అయినటువంటి సాయి రమేష్ గారు చేసి చూపిస్తారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఏంటండి అసలు ఎక్కడ చూసినా ఏ ఏ ఏ అసలు చిన్న చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు స్కూల్స్లో ఏఐ మార్చేశారండి. కంప్యూటర్స్ లేదు. మా బాబుకి కూడా స్కూల్లో కంప్యూటర్స్ లేదు. ఏఐ అంట ఇయర్ నుంచి క్లాస్లోనే అది ఒక పీరియడ్ ఏఐ పీరియడ్ అని పెట్టేశారు. ఇంతలాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఆక్యుపై చేసేస్తుందా ప్రపంచాన్ని? ఖచ్చితంగా మ్యామ్. అంటే మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఒకప్పుడు మనం ఏదైనా ఒక చేంజ్ చూస్తే యూఎస్లో ఈ కొత్త సాఫ్ట్వేర్ వచ్చింది, ఈ కొత్త అప్లికేషన్ వచ్చింది అంటే మనకు ఒక 5-10 years కానీ మనకు వచ్చేది కాదు ఇది వరకు. ప్లస్ మనకి ఏ అప్డేట్ రావాలన్నా కనీసం ఒక 5-10 years మినిమం పట్టేది. ఇప్పుడు అలా లేదండి. లాస్ట్ మంత్ ఒక అప్డేట్ వస్తే మళ్ళీ ఈ మంత్ ఇంకా దానికి మించిన అప్డేట్ వస్తుంది. ఇప్పుడు ChatGPT గురించి ఆల్రెడీ మనం గతంలో మేము చాలా వీడియోస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ChatGPTలోనే అడ్వాన్స్డ్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ రావడం జరిగింది. అంటే అసిస్టెన్స్ ఇస్తుందా మనకు? సేమ్ పర్సనల్ అసిస్టెంట్ లాగా మనం ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడొచ్చు. అంటే నాకు ఒక పర్సనల్ పిఏ ఉంటే తను ఏ వర్క్స్ అయితే చేస్తుందో అవన్నీ తను చేస్తుంది. సో మన షెడ్యూల్స్ ని రిమైండ్ చేయడం కావచ్చు, లేదంటే షెడ్యూల్ చేయడం కావచ్చు, మనం అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం కావచ్చు, మనం మన గురించి ఒకసారి డేటా ఇచ్చామనుకోండి మళ్ళీ అది మనం ఎప్పుడు కావాలన్నా రిట్రీవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇంటర్వ్యూ మొత్తం కూడా అది రికార్డ్ చేసుకుని దానిలో తర్వాత మళ్ళీ మనం ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ మనం అడగచ్చు. అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించినవి కూడా మనం దాని ద్వారా తెలుసుకోవడం కావచ్చు. అంటే మనం క్వశ్చన్స్ కావాలి అన్నా, ఎగ్జాంపుల్స్ కావాలి అన్నా, అది ఏ స్టైల్లో కావాలన్నా కూడా మనం దాంతో అడిగి చేయించుకోవచ్చు అండి. అది కూడా ఏంటి అంటే మనకి ఇంగ్లీష్లోనో హిందీలోనో అందుబాటులోకి వస్తే ఓకే కొంతవరకు ఉండేది, కానీ మనకి ఈరోజు తెలుగులో కూడా చాలా వరకు అది యాక్యురేట్ గా అందుబాటులో రావడం జరిగింది. చిన్న మిస్టేక్స్ ఉన్నాయి కానీ అవి ఇంకా కామన్ కదలేండి, అవన్నీ కూడా రాను 2 రోజుల్లో నాకు తెలిసి పోతాయి. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఏంటంటే ChatGPT ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కార్నర్ లో ఇదిగోండి కొత్తగా ఈ సింబల్ ఒకటి వచ్చింది. ఆడియో సింబల్ కాకుండా ఈ ఒక సింబల్ పక్కకి వేరే సింబల్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఏ వాయిస్ కావాలో సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. నేను ఆల్రెడీ సెటప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ మామూలుగా అయితే మనకి గూగుల్లో అయితే హే గూగుల్ అని పిలవాలి, సిరి అయితే హే సిరి అని పిలవాలి. దీనిలో మనకు కావాల్సిన నేమ్ పిలుచుకోవచ్చు. మన ఇష్టమా? ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రాధా. You can call me ChatGPT. So you could say, hey ChatGPT, or just ChatGPT whenever you want to start a conversation. చేంజ్ లాంగ్వేజ్ టు తెలుగు. సరే, మనం ఇప్పుడు తెలుగు ప్రసంగంతో ఉండదా? ఇక మీకేమన్నా సహాయం కావాలా? ఏమొద్దు రాధా. ఏమైంది? ఏదైనా ఇబ్బంది కానీ టెన్షన్ కానీ ఉందా? చూడండి ఏంటంటే ఒక మనిషి ఎలా అయితే కాన్వర్సేషన్ చేస్తారో అట్లా చేస్తుంది. మనం మాట్లాడేటప్పుడు ఏదైనా టెన్స్ ఫీల్ అవుతుంది, కొంచెం టెన్స్ ఫీల్ అయ్యారు కదా, ఆటోమేటిక్ గా అది సెన్స్ చేసి కూడా దాని తగ్గట్లుగా ఇస్తుంది. మనం ఏదైనా ఒక నేను అర్థం చేసుకున్నాను, మీరు బాగా ఉంది ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా, మీరు టెన్షన్ అవ్వకండి. ఏదైనా మాటల్లో మెరుపు కానీ సహజత్వంలో మార్పు కానీ కనిపిస్తే అలాగే అడిగేయండి. నువ్వు ఒక హైదరాబాద్లో ఒక తెలంగాణ లేదంటే హైదరాబాద్లో పర్సన్ లాగా తెలుగు హిందీ మిక్స్ చేసి మాట్లాడగలవా ఏదైనా ఒక టాపిక్ గురించి? హైదరాబాద్ లో కాంబినేషన్ బాగుంటుంది, తెలుగు హిందీ మిక్స్ మాట్లాడము ఖూబ్సూరత్ ఉంటుంది. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది, నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మంచి స్టడీగా పెరుగుతోంది. ఇక్కడ ఇంట్లో గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లలో పెట్టుబడులు బాగానే ఉంటాయని చెప్పొచ్చు. రాబోయే ఐటీ హబ్లు, మెట్రో పైప్ లైన్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి అవ్వడం వల్ల రియల్ ఎస్టేట్ విలువ పెరుగుతున్నాయి. ప్రైమ్ లొకేషన్స్ లో ప్లాట్లు లేదా వాణిజ్య స్థలాల్లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్లుగా కనిపిస్తాయి. ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటది? ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయొచ్చు? హైదరాబాద్ లో కొన్ని మంచి ఏరియాలు మాదాపూరు, గచ్చిబౌలి, కోకాపేటు, నానక్రామ్ గూడ లాంటివి. ఇవి ఐటీ హబ్లకు దగ్గరగా ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ విలువ క్రమంగా పెరుగుతుంది. నేను మాట్లాడి తీసుకుంటా. మీరు మాట్లాడండి. నాతో పాటు యాంకర్ నిరుపమ గారు ఉన్నారు, తనతో మాట్లాడు. హలో నిరుపమ గారు, మీరు ఎలా ఉన్నారు? హలో సాయి రమేష్ గారితో మీకేమైనా చెప్పాలనిపిస్తే నిరుపమ గారు మీరు వినిపిస్తున్నారా? I'm here to help if you need anything. హలో రాధా, ఎలా ఉన్నారు? హలో, నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అవును, ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళది గృహప్రవేశం ఉంది. నేను ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఏది ఇస్తే బాగుంటుందో సజెస్ట్ చేయవా? గృహ ప్రవేశానికి ఒక మంచి గిఫ్ట్ ఆప్షన్ అనేది డెకరేటివ్ ఐటమ్స్లు, వాల్ ఆర్ట్, లేదా అంతే కదా కిచెన్ లో వాడే చిన్న అప్లయన్స్ కూడా బాగుంటుంది. లేదా గృహప్రవేశ సందర్భంగా ఒక చిన్న పౌదా కదా, అది చుట్టుపక్కలకే కాదు ఫ్రెష్నెస్ ని తీసుకొస్తుంది. సూపర్ అసలు రాధా, నువ్వు థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. గృహప్రవేశంలో బాగుండాలి. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. యూర్ వెల్. మీకు అందిపోతున్నాను. మీకు మంచిది. ధన్యవాదాలు రాధా. మీరు ఎప్పుడు నిరుపమ. ఎస్, నిరుపమ. థ్యాంక్ యూ. అమ్మా, ఏంటండి ఇది? అంటే ఒక మనిషిని మనం జనరల్గా ఇలా గృహప్రవేశం ఉంది వెళ్తున్నాను, ఏమైనా గిఫ్ట్ సజెస్ట్ చేయమని అడిగితే ఎట్లా చెప్తుందని అడిగా. కరెక్ట్గా పర్ఫెక్ట్గా చెప్తుంది అసలు. అదే మ్యామ్, అంటే మనం ChatGPTలో వెతికి చదివి మనం అర్థం చేసుకోవటం, డైరెక్ట్గా ఈ విధంగా కాన్వర్జేషన్ మోడల్లో ఫ్యూచర్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పర్సనల్ అసిస్టెంట్గా ఏ యాప్స్ అయితే వాడబోతున్నారు, అంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా తన పర్సనల్ అసిస్టెంట్ యాప్ అయితే కలిగి ఉంటాడని ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. అంటే నాకంటూ ఒక పర్సనల్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. నేను ఏ రోజు ఎవరితో మాట్లాడుతున్నాను, ఏం చెప్తున్నాను, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, నా ఫ్యూచర్లో ఉండాల్సినటువంటి షెడ్యూల్స్ ఏంటి, ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ నేను ఎప్పుడైనా అడిగాడు. అంటే ఇప్పుడు మనకు పిఏ ఉంటే అడ్వాంటేజ్ ఏముంటుందండి, లాస్ట్ మంత్ మనం ఏదో అనుకున్నాం కదా, ఈ ఇయర్ టార్గెట్ ఏదో అనుకున్నాం అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా జస్ట్ మీరు ఒక క్వశ్చన్ దూరంలో ఉంటుందండి. అంటే ఈ విధంగా మన హిస్టరీ మొత్తం కూడా ఈ విధంగా ఆ యాప్లో సేవ్ అయి ఉంటుంది. సో ఇది ChatGPT ఎగ్జాంపుల్. ఇంపార్టెంట్ డేట్స్, ఇంపార్టెంట్ ప్రతిదీ నెక్స్ట్ చేయబోయే మీకు అసలు ఏది కావాలి అన్నా కూడా. కానీ నాకు చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనం ఫోన్లో పెడితే వాటిని ఏమన్నా హ్యాక్ చేస్తే ఇది కూడా హ్యాక్ అయిపోయే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా అండి. అంటే మోస్ట్లీ యాప్స్ అన్నీ కూడా ఏంటంటే మోస్ట్లీ ఎన్క్రిప్టెడ్ ఉంటాయి. సో 99% ఏంటంటే అంత ఈజీ కాదు. కానీ ఆ యాప్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో, ఆ యాప్ ఎవరైతే ఓనర్షిప్ ఉందో వాళ్ళు మిస్యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఏదైతే మనం ఇస్తామో అదంతా కూడా ఉంటుంది. మీకు రీసెంట్గా ఒక మూవీ చూడొచ్చు, మీరు కంట్రోల్ మూవీ గురించి వినే ఉంటారు. రీసెంట్గా ఒక మూవీ వచ్చింది, కంట్రోల్ అని చెప్పి ఒక మూవీ అండి, నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. ఆ మూవీలో ఏంటి అంటే ఒక యూట్యూబర్ ఉంటుంది. తను ఏం చేస్తుంది అంటే తను ఇంకొక పర్సన్ కలిసి ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఇద్దరికి గొడవ అయ్యి సపరేట్ అయిపోతారు. దానిలో మెజారిటీ వర్క్ అంతా ఆ అబ్బాయిది. ఆ అమ్మాయికి నిజానికి అంతేం తెలియదు. సో ఎప్పుడైతే బ్రేకప్ అయిపోతే సపరేట్ అవుతారో అప్పుడు ఈ అమ్మాయికి ఛానల్ ఎలా రన్ చేయాలి ఏం తెలియక అప్పుడు ఒక పర్సనల్ అసిస్టెంట్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది ఫోన్లో, కంప్యూటర్లో. సో ఇంకా ఆ పర్సనల్ అసిస్టెంట్ సాయంతో ఆ ఛానల్ని ఎక్కడికో తీసుకువెళ్ళిద్ది. కానీ ఆ పర్సనల్ అసిస్టెంట్ ఏదైతే సాఫ్ట్వేర్ వచ్చేసి కంపెనీ ఉందో వాళ్ళు దీని ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ చేసుకుంటా తనకు వచ్చిన మెయిల్స్ని రానట్లు, దీన్ని ఆల్రెడీ రాంగ్గా వేరే వాళ్ళకి పంపించినట్లుగా తను ఒక క్రైమ్ చేసినట్లుగా క్రైమ్లో ఇన్వాల్వ్ చేస్తారు. అంటే అంత పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా రియాలిటీకి దగ్గరగా ఉన్నటువంటి మూవీ. అందుకే అంటున్నాను, జాగ్రత్తగా ఉండాలి. అయితే కానీ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఇలా అయితే మైక్ ఉందో ఇలా ఒక డివైస్ పెట్టుకుంటారు. ఆల్రెడీ మనకి మార్కెట్లో కొన్ని అందుబాటులోకి వచ్చినాయి. అవి ఏం చేస్తూ ఉంటాయంటే కంటిన్యూస్గా వింటూ ఉంటాయి, మనం ఏం మాట్లాడుతున్నాం ఏంటి మొత్తం వింటూ ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడు కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ రిట్రీవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మంచికో చెడుకో అంటే మీకు ఇంకా కొన్ని చాలా అడ్వాంటేజ్ చూడలేదండి మనం. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నా, దీని హెల్ప్తో నేర్చుకోవచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా బాబు ఏంటంటే రీసెంట్గా వేరే స్కూల్ షిఫ్ట్ అయ్యాడు. అక్కడ ఫ్రెంచ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వరకు అసలు ఫ్రెంచ్ మీద నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటే హలో ఫ్రెంచ్ నేర్చుకోవడానికి విషయానికి వస్తే మీరు ఆన్లైన్లో డిఫరెంట్ కోర్సులు, యూట్యూబ్ వీడియోలు లేదా లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్స్ ఉపయోగించవచ్చు. అలా కాదు, రోజెట్టా స్టోన్, డుయోలింగో. మీరు చాలా మంచి యాంకర్ అని నేను ఫ్రెంచ్లో ఎలా చెప్పాలి? మీరు చాలా మంచి యాంకర్ అనేది ఫ్రెంచ్లో vous êtes un très bon animateur అని అంటారు. ఇదిలో అనిమతార్ అనేది మేల్ యాంకర్ కోసం, ఫీమేల్ యాంకర్ కైతే అనిమాత్రిస్ అని వాడతారు. అనిమాత్రిస్ ప్రొనౌన్సియేషన్ కరెక్టేనా? బాగుంది. అనిమాత్రిస్ అనేది సరిగ్గా పలుకుతున్నారు. ప్రొనౌన్సియేషన్ బాగుంది. మొత్తం సెంటెన్స్ చెప్పు ఒకసారి. Vous êtes un très bon animateur. Vous êtes un très bon animateur. సో ఈ విధంగా మనం లాంగ్వేజ్ అంటే మనం యూజ్ చేసే పర్పస్ అండి. అదే నిజానికి ఏంటంటే సేమ్ ప్రాంప్ట్స్ మనం ఎలా అడగాలి అనేది కనుక కరెక్ట్గా తెలిస్తే, ఇప్పుడు గోదావరి యాసలో ఒక అమ్మాయిలాగా మాట్లాడమంటే అమ్మాయిలాగా జోక్ చెప్పిద్ది, మాట్లాడిద్ది. తెలంగాణ యాసలో మాట్లాడమంటే తెలంగాణ యాసలో మాట్లాడిద్ది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ కూడా ఉందండి. మనం ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నాం, సపోజ్ మేము ఎవరినో ఇంటర్వ్యూ చేస్తున్నాము, తమిళ వాళ్ళనో లేకపోతే ఏ కన్నడ వాళ్ళనో చేస్తాం, మనకు ఆ లాంగ్వేజ్ రాదు. మనం వాళ్ళు మాట్లాడుతున్న దాన్ని తీసుకొని మనం తెలుగులో చెప్పు అంటే తెలుగులో చెప్పేస్తుంది. అప్పుడు మనం క్వశ్చన్ అడగచ్చు, ఇదేదో చెప్తుందండి, అలా చెప్తుంది. దానికి ఇంకా బెటర్గా కొన్ని స్పెషల్ ఏ యాప్స్ వచ్చినాయి. అవేంటి అంటే భాషని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దానిలో మనం లేకపోతే గూగుల్ది కూడా ఇంటర్ప్రిటర్ అని చెప్పి ఒకటి ఉంది. మనం అది ఆన్ చేసామనుకోండి, వాళ్ళు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా అది మీకు తెలుగులో చెప్తుంది. సో మనకి ఏఐ టూల్ వల్ల చాలా మందికి అడ్వాంటేజ్ చాలా ఉంటాయండి, డిసడ్వాంటేజ్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి చోట అడ్వాంటేజ్ అయితే చాలా ఉన్నాయి. సూపర్ అండి, అసలు చాలా బాగుంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.